ఈ వీడియోలో మనం వచ్చేసి బూలియన్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి బూలియన్స్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనే రెండు వాల్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ ట్రూ అంటే 1 అని 1 కి అర్థం, ఫాల్స్ అంటే 0 అనమాట. మనకు వచ్చే అవుట్పుట్ అనేది ట్రూ అయితే 1 అనేది ప్రింట్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే 0 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో దీనికోసం మనకి సి లాంగ్వేజ్ లో బూల్ అనే డేటా టైప్ అయితే ఉంది. దీనికి వచ్చేసి మనకి సపరేట్ ఒక హెడర్ ఫైల్ అయితే ఉంటుంది బూలియన్స్ కోసం వచ్చేసి. సి లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే ఇంట్, క్యారెక్టర్స్ లేదంటే ఫ్లోట్ ఇవన్నీ కూడా మనకి బిల్ట్ ఇన్ గానే ఉంటాయి అనమాట. కానీ మనం బూల్ అనే డేటా టైప్ అయితే ఉంది. సో ఈ డేటా టైప్ వాడాలంటే మనం ఖచ్చితంగా హెడర్ ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ హెడర్ ఫైల్ వచ్చేసి ఇదనమాట, std_bool.h. ఈ బూలియన్ వేరియబుల్ ని తీసుకోవాలంటే మనం ఫస్ట్ బూల్ అనే కీవర్డ్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక బూల్ డేటా టైప్ ని పెట్టి తర్వాత మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దానికి మనం ట్రూ అనే వాల్యూ అసైన్ చేసాం. తర్వాత దీనికి వచ్చి ఫాల్స్ అని అసైన్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ వేరియబుల్ ని ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ 1 వస్తుంది, ఇది ప్రింట్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే ఇది మనం చెప్తున్న దాని వాల్యూ అనేది ట్రూ అని. అలాంటప్పుడు అది మనకి 1 అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. అలాగే ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం దీనికి ట్రూ, దీనికి ఫాల్స్ అనేది అసైన్ చేసాం కదా. ప్రింట్ చేసినప్పుడు మనకి రిటర్న్స్ 1. సో 1 అయితే వస్తుంది. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అనమాట. బూలియన్ తో మనం వాల్యూస్ ని కంపేర్ చేయొచ్చు, అలాగే వేరియబుల్స్ కూడా కంపేర్ చేయొచ్చు అనమాట. మనం కంపారిజన్ ఆపరేటర్స్ అయితే చూసాం కదా. సో అంటే మనం కంపారిజన్ వాటిలో ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్, అలాగే మనం బూలియన్స్ లో కూడా కంపేర్ చేస్తాం. కంపేర్ చేయడం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు కంపేర్ చేయడం అంటే మీకు తెలిసిందే, మనం ఏదైనా ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం కంపేర్ చేసే మనమైతే మనకు అవుట్పుట్ అయితే తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే ఏది గ్రేటర్, ఏది పెద్దది, ఏది చిన్నది, రెండు ఈక్వల్ గా ఉన్నాయి, దాన్ని బట్టే మనం అయితే ప్రోగ్రామ్స్ అయితే రాస్తాం అనమాట. అండ్ అలాగే కంపారిజన్ ఆపరేటర్ అంటే మనకి గ్రేటర్ దెన్, సో ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడొచ్చు. 10 గ్రేటర్ దెన్ 9 అని మనం ప్రింట్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే అవుట్పుట్ 1 వస్తుంది. సో 1 ఎందుకు వచ్చింది అంటే మనం తీసుకున్నది 10. సో 10 అనేది ఆల్రెడీ గ్రేటర్ దెన్ 9 కాబట్టి మనకి రిటర్న్ వచ్చేసి 1 ప్రింట్ అవుద్ది అనమాట. ఈ ప్రోగ్రామ్ లో మీరు చూసుకుంటే ఇక్కడ చెప్పినట్టు కొత్త హెడర్ ఫైల్ అయితే మనం యాడ్ చేసుకున్నాం చూసారా, std_bool.h. సో ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే దీనికి కారణం ఇదనమాట. ఈ బూల్ డేటా టైప్ అన్నది దీంట్లోనే ఉంటుంది. మనం ఈ యొక్క వేరియబుల్ ని ప్రింట్ చేస్తే ఈ ప్రోగ్రామింగ్ ఫన్ అనేది మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత వచ్చేసి 0 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వాల్యూస్ అనేది ఇచ్చేసాం, ట్రూ అని ఇచ్చేసాం, ఫాల్స్ ఇచ్చేసాం. ఇప్పుడు నేను దీన్ని బిల్డ్ అండ్ రన్ చేస్తాను. సో మనకి బిల్డ్ అవి రన్ అవుతుంది. ఇక్కడ వచ్చి అవుట్పుట్ వచ్చేసి మనకి 1 and 0 అయితే వచ్చింది. సో 1 and 0 అంటే ట్రూ అండ్ ఫాల్స్ అనమాట దానికి అర్థం. అండ్ అలాగే గైస్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక ప్రోగ్రామ్ అయితే మీకు రన్ చేసి చూపిస్తాను. సో ఈ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ లో మనం రెండు వేరియబుల్స్ తీసుకున్నాము, ఎక్స్, వై. ఎక్స్ లో మనం 10 అయితే అసైన్ చేసాము. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 10, వై వాల్యూ వచ్చేసి 9 అనమాట. ఇప్పుడు మన ప్రింట్ ఫంక్షన్ లో ఇక్కడ ఏమంటే కండిషన్, ఇక్కడ మీరు కండిషన్ చూడొచ్చు, ఎక్స్ గ్రేటర్ దెన్ వై 10, 9 కంటే ఎక్కువ అని అనమాట. అది ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి 1 ప్రింట్ అవ్వాలన్నమాట. సో మనకి అవుట్పుట్ 1 వచ్చి, అదే ఇప్పుడు ఇక్కడ నేను లెస్ దెన్ పెడతాను. సో ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ వై అంటే మనకి ఫాల్స్ అవ్వాలన్నమాట. బిల్డ్ అని క్లిక్ చేస్తే 0 వచ్చింది కదా. అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే దానికోసం మనం అయితే బూలియన్ అయితే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మనం బూల్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం అయితే బూల్ అని యూజ్ చేసాం కదా, అది యూజ్ చేయకుండా కూడా మనం అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సి లాంగ్వేజ్ లో. జస్ట్ డైరెక్ట్ గానే మీరైతే కండిషన్స్ లో గ్రేటర్ దెన్, లెస్ దెన్ అంటేనే మనకి కండిషన్ అనమాట. అవుట్పుట్ మనకి 1 or 0 అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇలా కూడా ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ వీడియోకి అయితే. సో వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.